అబ్బా! ముందైతే నేను కేజీ చికెన్ తీసుకున్నా. పర్ఫెక్ట్‌గా 1000 గ్రాములు ఇది. కావాలంటే మీరు మా ఇంటికొచ్చి కొలుసుకోవచ్చు. దాంట్లో అయితే ఇబ్బందేం లేదు. దానికి తోడుగా 8 యాలకులు, 3 చెక్క, కొద్దిగా జాపత్రి, కొద్దిగా షాజీరా, ఇవి వచ్చేసి మరి ఎన్నున్నాయి లెక్కేద్దాం ఆగండి. 1, 2, 3, 4, 5, 6, 8 లవంగాలు, కొద్దిగా షాజీరా, దాంతోపాటుగా 1 టీ స్పూన్ ఆవాలు తీసుకున్నా. వీటన్నిటిని మనం వేపుకొని ఫస్ట్ అయితే మిక్సీ కొట్టేద్దాం. ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ అయ్యేసరికి 5 నిమిషాలు పట్టిద్ది అనుకుంటా. చేయడానికి నా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. మళ్ళీ మీరు పుచ్చుకున్న ఏంటి వీడు గాజులు వేసుకొని చేస్తున్నాడు అని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. దాన్ని బట్టి ముందే చెప్తున్నాను నేను. మనం ఆవాలు వేసుకోవాలి. ముందుగా ఆవాలు వేసుకోబ్బా. ఆడుతూ పాడుతూ యాగనే ఇంకా యాగాలి. ఆవాలు వేగుతూ ఉన్నప్పుడే మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ దీంట్లో గుమ్మరిచ్చి మోమాటం లేకుండా సన్న మంట మీద అలా అలా వేపుకోవాలి. రైట్, ఇవి వేగిపోయాయి. ఇంకా ఇవి తీసేద్దాం. వీటిని మిక్సీ కొడదాం మనం ప్రస్తుతానికి. మొత్తానికి ఇప్పుడు చికెన్ సంగతి అయితే నేనే చూసుకుంటా. దీంట్లో మనం ముందు కొద్ది పసుపు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దబ్బా. ఎక్కువ వేసుకుంటే పసుపు కంపు కొడుతుంది. దాన్ని బట్టి మీరే ముందే ఫిక్స్ చేసుకోండి. కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్లు ఉప్పు వేసుకొని దీన్ని జాయిగా పద్ధతిగా ఆడుతూ పాడుతూ కలుపుకోవాలి. మనం మంచిగా పిసుకోవతలు పడేద్దాం. ముందుగా చెప్తున్నా, ఇది నా ఫస్ట్ వ్లాగ్ అబ్బా వంటల గురించి. కాబట్టి నా తప్పుగా నా చెప్తే మాత్రానికి తప్పదు. చూడండి, ముందుకు వెళ్ళేలోపు చిన్నగా ఒక్కోటి అన్నీ నేర్చుకుంటా, ఎలా చెప్పాలో ఏంటో అనేది. అలాగే వంట నచ్చితే, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం, ఇలాంటివి ఏమన్నా మీ వల్ల అయితే ప్లాన్ చేయండి. నేను కూడా ప్లాన్ చేస్తుంటా చిన్నగా అన్నీ కూడా. యాక్చువల్గా నాకు వంట గురించి అసలు నేను దీంట్లో పెడతాను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ కానీ పెట్టాల్సి వచ్చింది. ఎందుకు పెట్టానో నాకు కూడా తెలియదు. ఇదిగో కలిపేటప్పుడు ఇట్లా బ్లాక్ కలర్లో వస్తుంది అనమాట. ఇది కోడి బ్లడ్. దీన్ని మట్టుకు ఎప్పుడు ఉంచొద్దు. వీడియోలో కనిపిస్తుందా? మ్యాక్సిమం కనిపిస్తుంది. దీన్ని మట్టుకు ఎప్పుడు ఉంచుకోవద్దు. దీనివల్ల చట్నీ పాడేటటువంటి ప్రమాదం అయితే ఉంటుంది. నేను చేసేది అయితే బోన్లెస్ కాదు, చికెన్ విత్ బోను. నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ బోన్లెస్ కూడా ఫ్రై చేద్దాం. అది కనుక ఓకే, నాకు రెస్పాన్స్ పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటే మాత్రం ఇలాగే ఫిష్ పికిల్ కానీ, మటన్ పికిల్, ఇంకా చాలా పికిల్స్ ఉన్నాయి. నాన్ వెజ్లో ఎటువంటి ఏ రకమైనటువంటి ఐటెం ఉంటే ఆ రకమైనటువంటి పికిల్ అయితే మన వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. దానికి నాకు ఫస్ట్ మీ సపోర్ట్ కావాలి. మీరు కనుక పర్ఫెక్ట్గా నాకు కొంచెం సపోర్ట్ వచ్చిందనుకో 100% నేను చేస్తాను. ఈ విధంగా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి దీన్ని. ఎందుకంటే మనం ముందే ఉప్పు ఎందుకు వేసుకున్నాం అంటే, ముందు పీసెస్ అనేవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆ ఉప్పు అనేది తగిలింది అనుకోండి, మనకి చట్నీలోకి త్వరగా అనేది ఉప్పు పికిల్లోకి వెళ్తుంది అనమాట. అందుకే ముందే ఉప్పు వేసాను నేను కొద్దిగా. నేనైతే పెట్టినాను. ఇగో ఈ గ్లాస్ వచ్చేసి నేను రైస్ కొలిచే గ్లాస్ అనమాట. దీంతో అయితే 1/2 కిలో వస్తుంది కరెక్ట్గా రైస్ అయితే. కాబట్టి కొలత తెలియాలి కాబట్టి నేను ఈ గ్లాస్ అయితే వాడడం జరుగుతుంది. మనకు వచ్చేసి స్టార్టింగ్ మనం 400 గ్రాముల ఆయిల్ అయితే పడుతుంది అనమాట మన చికెన్ పికిల్కి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పికిల్కి అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది. మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేస్తాను దాంట్లో. మళ్ళీ ఆయిల్ తీసుకొని మళ్ళీ అయితే పోయడం జరుగుతుంది. దీంట్లోనే కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక మన పంచాయతీ మొదలవుతుంది అబ్బా. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనం చికెన్ అయితే వేసుకోవాలి. దీంట్లో వేసే ఇప్పుడే చికెన్ అయితే వేసాం అబ్బా. ఇది ఉడకాలి, అంటే వేగాలి బాగా. ముక్క అనేది బాగా వేగాలి. అది ఎంత టైం పడుతుంది అనేది అయితే చెప్పలేను. దగ్గర అరగంట పట్టవచ్చు. కాబట్టి చూద్దాం, వెయిట్ అండ్ వాచ్. ఉడుకుతుంది మంచిగా ఉడుకుతుంది చక్కగా. అప్పుడప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలి కొంచెం కింద, లేదంటే అడుగంటుకునే ప్రమాదం అయితే ఉంటుంది అనమాట. ఉడుకుతుంది చాలా చక్కగా ఉడుకుతుంది. దగ్గర 10 నిమిషాలు అవుతుందబ్బా.
ఇంత ఉడికింది ఇప్పటికి. అందుకే నేను ఇంకా టైమ్లెస్ పెట్టేసా, ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి. 10 నిమిషాలు పెట్టినా ఇంకా మీకు ముక్క అడిగితే ఇంకా ఉడకలేదు. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనకి మెయిన్ ఇది ఉడకాలంటే ముఖ్యంగా ఓపిక అనేది ముఖ్యం. అది ఉడికే వరకు వెయిట్ చేయాలి. అది కొద్దిగా అటు ఇటుగా పచ్చి వాసన ఉన్నా మనకి ఇప్పుడు బోన్లెస్ కాబట్టి ఈ బోన్ లోపల ఈ బోన్ ఉంది కదా, ఈ బోన్ లోపల మనకి గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు కానీ ఆ బోన్ కానీ సరిగ్గా ఉడకలేదు అంటే పికిల్ అనేది మనకి 2 రోజుల్లో బూజు వచ్చేస్తుంది గట్టిగా. 2 రోజులు అంటే 2 రోజులు కాదు, మరి 4 రోజుల్లో మినిమం దగ్గర బూజు వచ్చేస్తుంది. కాబట్టి ఈ చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్తో పాటు అది ఏగి మంచిగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేటంత వరకు కూడా మనం ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీన్ని. ఆ గోల్డెన్ కలర్ అంటే మనకి ఎట్లా పడితే అట్లా రాకూడదు, అది సన్న మంట మీద రావాలి. చక్కగా పీస్ అనేది పైకి స్ట్రాంగ్గా ఉండాలి, లోపల వచ్చేసి మనకి మెత్తగా పూసల్లా ఉండాలి. నేను ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు అది ఎలా ఉంటుంది అనేది. కాబట్టి అది ఉడికే వరకు ఓపిక పెట్టుకొని జాగ్రత్తగా ఉడకబెట్టుకోవాలన్నమాట. వేపుకోవాలన్నమాట ఆయిల్లో. మనకి ముక్క అనేది కలర్ మారుతుంది చిన్నగా. ఇప్పుడే మనం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, చికెన్ అనేది బోన్ ఉంది కదా, అది పేలుతూ ఉంటుంది అప్పుడప్పుడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. కుకింగ్ అంటే ఆషామాషి విషయం కాదు, నాకు ఈ మధ్య తెలుస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి చేసేవాళ్ళు. చూసుకోండి అమ్మా, ఇలాంటివన్నీ నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. కాబట్టి ప్రయోగాలు అనేవి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ట్రై చేయొద్దు, ముందే చెప్తున్నా. ముక్క అయితే మస్తు ఉడుకుతుంది. ఇంకొద్ది కలర్ రావాలి మనకి లైట్గా. ఇంకొంచెం కలర్ వస్తే మనకి వేగిపోయినట్లే. చక్కగా వేగిందో లేదో ఒక్కసారి అయితే మనం చూసుకున్నాం. బాబు కాలుతుందిరా బాబు, నేను ఏదో ఫ్రిడ్జ్లో తీసినట్టు ఆయిల్లో తీసి చెయ్యి కొడికేస్తున్నాను. కొద్దిగా ఆగాలి, లైట్గా వేగితే ఇంక మనం ఆపేసుకుందాం. ఫైనల్గా వేగింది, నేనైతే తీసేస్తాను, ఇంకో గిన్నెలో తీసుకుంటున్నాను. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ఒక ఘట్టం అయితే ముగిసిందబ్బా చట్నీ వేయడంలో. మనకి ఇంకొక ఘట్టం అయితే ఉంది, దాన్ని చాలా జాగ్రత్తగా పద్ధతిగా చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా సరే ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా తేడా కొట్టేస్తాయి. కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం అటు ఇటు కాకుండా ఉండాలి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు, ముందే చెప్తున్నా. ఇప్పుడు మొదలవుతుంది అబ్బా అసలైన ప్రాసెస్. ఇందాక తీసేటప్పుడు కొంచెం మంట తగ్గించేసాను అనమాట, ఎందుకన్నా మంచిదని చెప్పేసి. ఇప్పుడు మంట పెట్టిన ఇది వచ్చేసి మనకు అల్లం పేస్ట్. నేను బయట అయితే ఎప్పుడు కొనను, ఇంట్లో రెడీ చేసుకుంటా. ఒకసారి దీన్ని వీడియో కూడా పెడతాను, అల్లం పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనేది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, బట్ కానీ మన టైప్లో మనం చెప్దాం. నేనైతే 4 స్పూన్లు అల్లం పేస్ట్ వేస్తున్నాను, చూస్తుండండి. మరి ఆయిల్ ఎక్కువ వేడి మీద ఉన్నప్పుడు కాకుండా ముందే వేసేసుకోవాలి అల్లం పేస్ట్ అనేది. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ తీసాం కాబట్టి ఆయిల్ వేడిగానే ఉంది. మరి పెద్ద మంట వేయకుండా కొంచెం తక్కువగా 4 స్పూన్లు వేసుకోండి. కేజీకి 4 స్పూన్లు. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు మనం వేపుకోవాలన్నమాట. కొంచెం కూడా పచ్చివాసన రాకూడదు దాంట్లో. అల్లం పేస్ట్ అయితే మంచిగా వేగిందబ్బా చక్కగా. కొద్దిగా వేపుకుందాం మనం, ఎందుకన్నా మంచిది, మళ్ళీ తేడా కొట్టకూడదు కదా, అందుకే కొంచెం వేపుకుందాం లైట్గా. ఇదిలా వేగుతూ ఉన్నప్పుడే మనం కొద్దిగా గుప్పెడంత కరివేపాకు అయితే వేసుకుందాం. దీంట్లో గుప్పెడంత కరివేపాకు వేసుకుందాం, మంచి సువాసన అయితే వస్తుంది. దీనివలన చట్నీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. మంచి చిటపటా అంటుంది ఇది చక్కగా. అబ్బాబ్బాబ్బా, అరే వామ్మో, ఇది చుల్లుతుంది చక్కగా, మీద పడుతుంది. కరివేపాకు వేసుకున్నప్పుడు ఎవరైనా సరే నాలాంటి కోతేసాలు వేయొద్దు, కొద్దిగా దూరంగా ఉండండి. వామ్మో ఇది తుల్లుతుందిరా బాబోయ్. ఓకే ఉష్కి ఏం కాదు, ఏం పర్లేదు తగ్గిపోతా ఆగాగు. అరే ఆగు తొలగో. అరే ఓహో, జై బాలయ్య.
జై జై బాలయ్య. చిడుక్ ఆగు ఇసుకే. రైట్, కరివేపాకు కూడా మంచిగా వేగింది. ఇందాక నేను చూపించలేదు బట్ కానీ ధనియాలు, అందుకే నేను ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వచ్చేసి నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను. అదేవిధంగా కారం అయితే నేను ఆశీర్వాద్ మాత్రమే యూజ్ చేస్తా, వేరే ఏ కారం నేనైతే యూజ్ చేయను. కారం వచ్చేసి స్పైసీ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు స్పైసీ ఎక్కువ తినొచ్చు, కాబట్టి నేనైతే 6 స్పూన్లు వేస్తున్నాను. మీకు ఇంకా కావాలంటే మీరు వేసుకోవచ్చు. 1 స్పూన్లో కరెక్ట్గా పడలేదు, అందుకే ఇంకో స్పూన్ వేయాల్సి వచ్చింది. కారం వేసేటప్పుడు అయితే మంట తక్కువ పెట్టుకోండి, మళ్ళీ మాడిపోయే ప్రమాదం అయితే ఉంటుంది, మళ్ళీ కలర్ అంతా మారిపోద్ది చట్నీ. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక మసాలా, అది కూడా దీంట్లో వేసేస్తున్నాను. వేసేసి ఒక్కసారి మంచిగా కలుపుకుందాం పైనుంచి కిందకి. ఇలా మనకి బుడగ వస్తుంది కదా, ఇక బుడగ వచ్చిన తర్వాత మనం గ్యాస్ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. మీకు ఆల్రెడీ గుర్తుందా, మనం స్టార్టింగ్లో ఆల్రెడీ ముక్కల్లో కొంచెం సాల్ట్ కలిపాం కాబట్టి అప్పుడు 2 స్పూన్లు వేసాం. సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా 2 స్పూన్లు వేసుకుందాం. సెకండ్ స్పూన్లో కొద్దిగా తక్కువ వచ్చిందనమాట, అందుకే లైట్గా వేయాల్సి వచ్చింది. మనం లాస్ట్లో కలుపుకున్నాక ఒకవేళ సాల్ట్ సరిపోతే అప్పుడు మళ్ళీ వేసుకుందాం, దానిదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం వేపుకున్నాం కదా చికెన్ పీసెస్, ఇవన్నీ దీంట్లో వేసేద్దాం. వేసేసి ఒక్కసారి అలా పైనుంచి కిందకి దాన్ని కలిపేసి ఇది చల్లారే వరకు వెయిట్ చేయాలి. అప్పుడు ఇంకొద్దిగా ప్రాసెస్ ఉంటుంది, అది కూడా చెప్తాను నేను. అమ్మయ్య, మొత్తం చల్లారిపోయింది చక్కగా. ఇప్పుడైతే మనం దీంట్లో 5 నిమ్మకాయలు అయితే పిండుకుందాం. చక్కగా గింజలు రాకుండా రసం తీసి మనం పచ్చడిలో అయితే పిండుకుందాం. మనం చేసిన చికెన్ పచ్చడి దేవుడా, తిన్న తర్వాత మోషన్స్ పట్టుకోకుండా చూడు, అంతా నీదే బాధ్యత. ఏదో ట్రై చేసాము, మరి ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. ఇది భయం వేస్తుంది అబ్బు, నాది నేను తిన్నాక భయం వేస్తుంది. వా సూపరు అయితే నేను చెప్పనులే, కానీ బాగానే ఉంది. కొద్దిగా ఉప్పు తక్కింది, లైట్గా ఉప్పు వేసుకోవాలి. నిమ్మకాయ పెట్టినాం కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇంకొంచెం ముక్క తిన్నాం, ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది, నిమ్మకాయ ఫ్లేవరు. దీన్ని మనం 2 రోజులు ప్రశాంతంగా 2 రోజులు ఒక చిన్న గ్లెన్లో తీసుకొని పక్కన పెట్టి 2 రోజుల తర్వాత మంచిగా రైస్ వండుకొని కూర్చుంటే మొత్తం ఒకటేద్దాం. సో ఇదబ్బా మన పచ్చడి, చికెన్ పచ్చడి. మొత్తానికైతే ఏదో గెలికా, ఎలా ఉందో నాకు తెలియదు. నా ఫస్ట్ ఫుడ్ బ్లాగ్ ఇది కాబట్టి ఏదో ట్రై చేశాను. మరి నెక్స్ట్ వీడియో నుంచి మంచిగా నేను అన్నీ సెట్ చేసుకుని మళ్ళీ బెటర్ కంటెంట్తో వస్తా. అంతవరకు బాయ్, టాటా, గుడ్ నైట్, నమస్కారం.